ఏంట్రా అంతగానో నవ్వుతున్నావు? ఏంటి ఫుల్ హుషారుగా వస్తున్నావు? జనాభా లెక్కలు అయిపోయినాయా? అట్లా కాదు మా, ఈరోజు జనాభా లెక్కలో ఒక వింత ఆమె వింత వింత సమాధానాలు చెప్పిందమ్మా. ఇంటికి వచ్చే వరకు ఆమె చెప్పినే గుర్తు తెచ్చుకొని నవ్వుతూనే ఉన్నా నేను. ఇంతకీ నువ్వేం అడిగినావు? ఆమె ఏం చెప్పింది? అంతగానో పొర్లి పొర్లి నవ్వుతున్నావు అసలు? అమ్మా మీరు ఎక్కడ పుట్టారు? నేను సిటీలో పుట్టినా. అయితే మీరు సిటీలో ఉంటారా? నేను పల్లెటూరులో ఉంటా అని చెప్తుంటే అదేంటమ్మా సిటీలో పుట్టానని చెప్పి మళ్ళీ పల్లెటూరు అంటే నేను పుట్టిన హాస్పిటల్ సిటీలో ఉంది. సర్లే కానీ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 5గురు. కాదు నలుగురే. అదేందమ్మా 5గురు అని చెప్పి మళ్ళీ నలుగురు అంటావు? ఏందమ్మా లెక్కలు రాసుకోవడానికి వచ్చి అంత తీసుకుంటున్నావు? 5గురు అని చెప్పినా మళ్ళీ నలుగురు అని చెప్పినా. నలుగురు ఎట్లయితారో తెలుసా? మా అమ్మాయికి పెళ్ళి అయిందనుకో, ఆమె అత్తగారింటికి పోతే నలుగురు అవుతాం కదా. మళ్ళీ 5గురు ఎట్లయితారో చెప్పనా? మళ్ళీ మా అబ్బాయికి పెళ్లి చేస్తే కోడలు వస్తుంది కదా, అప్పుడు 5గురు కావా? ఎక్కలేని సంతంతా నాకే దొరికింది ఈరోజు. చూసినావా అమ్మా, అది జరిగింది. వింత వింత గాళ్ళంతా తగులుతారు నాకే. రోజు నన్ను ఏపుకు తింటుంటే దీనికి అర్థం కావట్లేదు. మంచిది దొరికింది ఓతో కానీ సరైన దొరికింది తిక్కనిగింది.